జనము ఎప్పుడైతే పనిచేసే వాళ్ళు తక్కువైనారో మనది ఆ పశు సంపద కూడా తగ్గుతా వస్తుంది. అది ఒకవైపు 30 ఎకరాల పొలం కావాలా, ఇంకోవైపు ఒక మేలి రకపు గిత్త కావాలంటే గిత్తే కావాలా. మీ పెద్దవాళ్ళు 36 ఎకరాల పొలాన్ని వదిలేసి గిత్తలు ఇంట్లో వాళ్ళతో గొడవ పడి గిత్తలు తీసుకొచ్చారు, ఒక గిత్తను తీసుకొచ్చారు. అదే 1966 66లో అది ఒంగోలు దగ్గర కర్వోది. అంటే ఒక మానంది. జిల్లేల నాగిరెడ్డి గారు ఫస్ట్ అప్పుడు ఈయన కేఎన్ రావు గారు ఆ సీజన్ లోనే స్టార్ట్ అయినాడు. సీనియర్ నాగిరెడ్డి గారికి కొన్నాడు. రెండో సైజు కూడా ఒకటి గోపాలపేట, ఒకటి గుమ్మడం అని కొనుక్కొచ్చినాడు. ఆ జత అప్పటికప్పుడు 2 తీసుకొచ్చి ఆడ మానందిలో కలిపినాడు విడివిడిగా కొని. అప్పుడు మావి లీడింగ్లు ఉన్నాయి. ఇంకా మా మీద ఒక 80 అడుగులు మిగిలినాడు. ఫస్ట్ అయినా మేము సెకండ్. అంటే ఈ పశుపోషణలోనే ఎంత వ్యత్యాసం వచ్చిందంటే మనిషి ఆలోచనలో లేకపోతే మనిషి స్పీడ్ లో చాలా మార్పు అయితే వచ్చింది. 98లో తీసుకొచ్చారు. 2003 వరకు వెయిట్ చేసాం 5 సంవత్సరాలు. అదే మీరు ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా పశుపోషణలోనే ఉన్నారుగా. 2024 వరకు. అవును. ఒక నెల కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ తోలకపోతే నెల కూడా వెయిట్ చేస్తున్నారా? ఎక్కడికన్నా ఒక పందానికి వెళ్ళారు, అవి తోలలేదు, వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయడం లేదు. ఇప్పుడు తీసేయండి అంటారు, పంపించేయండి. లేకపోతే సాధన పెట్టుకొని ఏమన్నా ట్రై చేసుకొని. ఆ సిచ్యువేషన్ ఇప్పట్లో లేదు. ఏదైనా కానీ ఇప్పుడుండే డ్రైవర్లు ఇప్పుడుండే కథ ఏం చేస్తారంటే, ఈ పందెంలో ఒకటి తగ్గిపోయిందంటే ఓనర్ నెమ్మడే నువ్వు వేరేది దీనికి ఇది కొంటేనే మనం పందెానికి తీయగలము, నేను తోలగలను, నేను పగ్గాలు తీసుకుంటా, లేకపోతే లేదనే పద్ధతిలో తయారైనారు ఇప్పుడు. అన్న ఆయన డ్రైవర్ విశ్వేశ్వరరావు ఆ ఒక్కటే కావాలన్నారు. ఏది ఆ 59 సంవత్సరం నుంచి తెచ్చింది ఒక్కటి ఒక్కటే కావాలంటాడు. చెక్ బుక్ ఇస్తాడు ఈయన దామోదర్ రెడ్డి. డ్రైవర్ ఏమో విశ్వేశ్వరరావు ఒకటి కావాలని చెప్పినాడు ఆయన. ఈయనేమో దామోదర్ రెడ్డి నువ్వు ఏం రాసుకుంటావో రాసుకున్నావు, నాకు ఇది అంటాడు. నేను ఏమంటే అన్న విడదీయొద్దన్న, మంచి సెట్టింగ్ ఇవి, జత తీసుకపో, నీ ఇష్టం వచ్చే కాడికి ఇవ్వు, నువ్వే జత తీసుకపో, నీకు నీ ఇష్టం వచ్చే కాడికి నువ్వే ఇవ్వు డబ్బులు, అంతే, నేను అడగను అని నేను తిరిగి. దాంతో పాటు ఆ 10 మందిని పోషించాలంటే వాళ్ళకి తగినట్టు ఏదైనా పశువులు, కోళ్ళు, ఏవో ఒకటి జీవాలు అలాంటివి ఉన్నప్పుడు, ఆవులు ఉన్నప్పుడు వాళ్ళకు ఉపాధి ఉంటుంది, మనకు ఒక పోషణగా ఉన్నట్టు ఒంగోలు జాతిని పోషించేట్టు ఉండేట్టుంటుంది అనేది కరెక్టే. ఉండదు, మీరు చేసేది కూడా కరెక్టే. కానీ అప్పుడప్పుడు తర్వాత నెక్స్ట్ తరం ఇదంతా చేయదు, ఇది మొత్తం పోతుంది. అసలు ఏమైపోయిద్దో, తర్వాత ఏం జరిగిద్దో నాకు కాస్త కూస్త బాధ అనేది బాధే కదా తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు మనకు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది అనేది, ఇదంతా ఇంత చేసినాం కదా, ఇది ఎంతవరకు జరుగుతుంది, ఇది ఎట్లా నిలబెట్టుకోగలం అనేది ఒకటి లోపల ఎప్పుడు ఆలోచనే ఉంటుంది మాకు. బాధే. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆ జనరేషన్ లేదు కదా, ఇలా వాళ్ళకి తెలియదు. ఇవి 60,000తో సెట్టింగ్ అయింది. ఎక్కడ చేశారు ఇవి? ఇది పొద్దుటూరులో అలైవిల్స్ కొన్నాము, నంద్యాల తీసుకొచ్చి సెట్ చేసినాం. సీడ్ డ్రిల్ ఇది సీడ్ డ్రిల్. ఇది అన్ని రకాల విత్తనాలకు అన్ని రకాల విత్తనాలకు పనికి వస్తుంది. క్వీన్ అనమాట. ఒకేసారి విత్తనం, ఒకేసారి మందు కూడా ఏదో పెట్టచ్చు. ఒకేసారి మందు, ఒకేసారి విత్తనం 2 చేయొచ్చు. ఇవేం పిల్లలు? ఇవి చీటీ కోళ్ళు. వీటి కొంచెం పెద్దవి అయితే కొంచెం అరుస్తుంటే ఏదైనా ఇవి రావు, ఏదైనా పాములు గీములు అలాంటివి, పురుగులు గిరుగులు అట్లాంటివి. అందుకు దీనిలో ఈ మధ్య తీసుకొచ్చి పెట్టినా. ఈయన డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు వాళ్ళు చూస్తున్నా ఏంటి చెప్పట్లేదు ఒక జత గురించి. డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు వచ్చి దూళ్ళు బాగున్నాయి, నాకు కావాలి ఇవి 4 పళ్ళవి అని చెప్పి 9 లక్షలకు తీసుకొని పోయినాడు. అది తీసుకుపోయి వాళ్ళ దగ్గర మంచి పందాలు, ఆ పళ్ళల్లో మంచి పందాలు తీసినాయి. కొంచెం మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిన్నాయి. తర్వాత మళ్ళీ 19లో నేను అవి తీసేసిన తర్వాత మళ్ళీ ఒక జత, ఒకటి పిన్నెల్లిలో, ఒకటి గుంటూరు దగ్గర, ఒకటి వచ్చేసి మైదుగూరు పక్కలో ఒకటి తీసుకొచ్చిందా. ఆ జత అంతా 1,00,000